ఏంట్రా ఇంకెవడు రావట్లే? ఎవరు? రిషి పేరుతో ఓ పరిస్థితి దొరికింది. రిషి అంటే మీరేనా? నేనే. అంత దూరం నుంచి వచ్చా. అట్లీస్ట్ పర్లేదు, లోపలికి రండి. కాఫీ, కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా భయ్యా? అలాంటి అలవాట్లయితే ఏం లేవు కానీ ఇదైతే ఎనీ టైం. ఆడి సంగతి చూడరా. సరే. ఏంటి భయ్య పర్సులో అడ్రస్ పెట్టుకొని తిరుగుతున్నారు? జాబ్ అప్లికేషన్ కోసం పెట్టుకున్నా భయ్యా, అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అంతే. యాక్చువల్గా ఏంటంటే రూమ్ కొత్త మేము చూసాక నువ్వే చీర్స్ కూడా లేవు. మందు కిందేస్తేనే కిక్కు భయ్య. ఇంకేంటి భయ్య విశేషాలు చెప్పండి. బిడ్డకి అయిపోయిందిగా, జాబ్స్ ఎత్తుకోవడం ఇంకా. అంతేనా? మందులో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను భయ్య. కాలేజ్ ఏంటి, విశేషాలు ఏంటి, గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి చెప్పండి భయ్య. వీడు ఆ విషయాలు చాలా తోపు. చాలా మంది అమ్మాయిని పటాయించాడు. రీసెంట్గా స్వాధీనమని లైన్లో పెట్టాడు. ఏదో అలా కలిసి వచ్చింది అంతే. ఇంకేంటి పెళ్ళేనా ఇంకేమన్నా? మ్యారేజా? నేను ప్రేమించిన ప్రతిదాన్ని పెళ్లి చేసుకుంటూ పోతే ఒక కాలనీ పెట్టాలి భయ్యా. నువ్వు పెద్ద ప్లే బాయ్ అనుకుంటా భయ్య. అబ్బో బాగా. వాసన బాగుంది కదా అని వాడిపోయిన మల్లెపూని మళ్ళీ వాడం కదా, ఇది అంతే. ఆ అమ్మాయిల విషయం కూడా అంతే. మరి మీ సంగతి ఏంటి బ్రదర్? మనకేం తెలియదు. ఫుల్ వేయడం, పడుకోవడం అంతే. అయినా ఈ కాలం అమ్మాయిలకి మీలాంటి వాళ్ళే కరెక్ట్ బ్రదర్. యూజ్ అండ్ త్రో లాగా వాళ్ళు అలాగే ఉన్నారు. ఏమండి, మీలో కూడా మంచి మ్యాటర్ ఉన్నట్టుంది, చెప్పొచ్చు కదా. నేను చేసే చెప్తే ఈరోజు సరిపోదు భయ్య, వదిలేండి. ఈ టైంలో ఎఫ్ఎంలో మంచి పాటలు వస్తాయి, విందాం బ్రదర్. సిటీ అవుట్స్కట్స్ లో ఎవరో సైకో జనాన్ని గన్నుతో కాల్చి చంపుతున్నాడు. ఇప్పటికే 5 చనిపోయారు. సో అపరిచితులతో జాగ్రత్తగా ఉండమని సిటీ కమిషనర్ ప్రజల్ని హెచ్చరించారు. ఏంటి ఆ లుక్ బ్రదర్? కొత్తగా ఎవరు కనిపిస్తే వాళ్ళు సైకోయేనా? అదేం లేదు, ఏదో అపరిచిత వ్యక్తులు అనేసరికి చిన్న డౌట్ వచ్చింది అంతే. అయినా రీజన్ లేకుండా ఎందుకు చంపుతారు భయ్య సైకోలు? ఏదో ఒక రీజన్తో చంపుతారు అనుకుంటా. నిజంతో చంపితే సైకోలు అనరు. నాకు తెలిసి సైకోలకి ఏవో రీజన్స్ ఉంటాయి భయ్య. నువ్వు పెద్ద సైకాలజిస్ట్ లా మాట్లాడుతున్నావు ఏంటి సైకిల్ గురించి తెలిసినట్లుగా? అన్నిసార్లు సైకో సైకో అనకు బ్రదర్, చాలా భయం వేస్తుంది. ఇక్కడ కాబట్టి రాళ్లే. రాలేడా? నేను వచ్చానుగా. ఏనో ఏదో అలా మాట్లాడుతున్నాం, మా టెన్షన్లో మేము ఉంటే. ఏంటి టెన్షనా? మీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు. అంటే ఎఫ్ఎంలో చెప్పిన సైకిల్ నువ్వేనా? యారా అమ్మాయిలు వాడిపోయిన పూల వాడుకొని వదిలేస్తావా? ఆ డైలాగులు నావి కావు, రిషివి. ఇందాక రిషి అంటే నువ్వన్నావు, రిషి అంటే వీడా? లేదు, రిషి రిషి ఆల్రెడీ చచ్చిపోయాడు. చనిపోయాడా? ఏదిరా చూపించు. ఎవడరా రిషి? వీడేనా? చూపించండి. పద. ఎలా చనిపోయాడరా రిషి? ఏం జరిగింది? అన్నా అసలు ఏం జరిగిందంటే, ఏంట్రా నీ బాధ? బాగాక నా గర్ల్ పెడితే నువ్వు తిరుగుతుంటే మరి బాగా ఇంకేముంటుందిరా? నీ గర్ల్ ఫ్రెండా? నువ్వు ట్రై చేసినంత మాత్రం నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా అయింది? నిన్ను కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. నాకు అవన్నీ తెలియదురా, ఫస్ట్ నేనే ట్రై చేశా. కానీ ఆ అమ్మాయి నీకన్నా నన్నే ఎక్కువ లవ్ చేసిందిరా. లైట్ తీసుకో. రే చూడరా వీడు. ఏదో నువ్వు ఫ్రెండ్ అని చూపిస్తే లవ్ చేస్తావా? అది చాలా తప్పురా. అరే ఆ అమ్మాయి నేను ట్రై చేయలేదురా, తనే నన్ను ఇష్టపడిందిరా. అయినా నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదరా, వాడి గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు? అరే పప్పు సాంబార్ తినంత మాత్రాన పెరుగు తినకుండా ఉంటామా? ఇది అంతేరా. వాడికి అమ్మాయిలు ఎలా డీల్ చేయాలో తెలియదురా. రే ఏంట్రా ఎక్కువ అరే మాట. వద్దురా. రే ఏంద్రా నువ్వు? అది నాకు పట్టిదిరా. ఇంకొకసారి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా. నిజంగానే చంపేశావు కదరా? లేదురా, నీకు కావాలి చంపలేదురా.
చచ్చిపోయాడు రా. ఛ! ముందు లోపల పట్టు. ఎవడొచ్చాడు చూడరా. బాడీ మీద ఉన్న కప్పరా. చెప్పిన కథలో రిషి గడిపోయాడు. లేదండి, ఇక మిగిలింది నువ్వే కదరా. ఏసేనా? లేదన్నా, నేను చాలా మంచివాడన్నా. నేను ఆ అమ్మాయినే. నాకు తెలిసిన రిషి నువ్వే కదరా. కాదురా, నేను తప్పు చెప్పాను, నన్ను వదిలేవా. నాకెందుకురా ఈ కన్ఫ్యూజన్? పని అయిపోయింది, వస్తున్నా. రమ్మన్నావంట. నా చెల్లి స్వాతి ఎవడో ఋషి అనేవాడితో తిరుగుతుంది. వాడు సంగతి ఏంటో చూడాలి. నాకు వదిలే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పేరు మాత్రం బయటకు రానియకూడదు. వదిలేమని చెప్పానా? వెళ్ళిన పని ఏమైంది? పని అయింది. కన్ఫ్యూజన్లో ముగ్గురిని వేశారు. కన్ఫ్యూజన్ ఏంటి? ఒక్కడు రిషి అని కన్ఫ్యూజ్ చేశాడు, ముగ్గురిని వేయాల్సి వచ్చింది. సరే, నువ్వు వెళ్ళు. ఓకే. ఇంతకీ ఆ రిషిగాడి పర్స్ నాకెలా దొరికింది అనుకుంటున్నారా? కొట్టేసింది కూడా మావాడే. అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆ ముగ్గురు పోయారు. చంపింది నేనా సైకో అని తెలుసుకోవడానికి పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు.